కుటుంబంగా కూడా మనం చెప్పొచ్చు. అయితే ఈ అజిత్ పవార్ దుర్మరణానికి సంబంధించి మనతో పంచుకోవడానికి టీడీపీ నేత అయినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయ మనతో ఉన్నారు. సార్, అజిత్ పవార్ మనం చూసాం ఇప్పుడే బారామతిలో ఫ్లైట్ క్రాష్ అయింది, ఆయనతో పాటు 4 మరణించారంటున్నారు. సో ఫస్ట్ రియాక్షన్? చాలా బాధాకరం, విచారకరం. చాలాసార్లు కలవటం జరిగింది, ఆ ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది. ఈ విధంగా దుర్మరణం పొందటం అనేది చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబ సభ్యులు కానీ అందరికీ కూడా దీని నుంచి చాలా బాధ కలిగే విషయం. వారందరికీ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా అటు శరద్ పవార్ గారు కానీ, సుప్రియా సూలే గారు కానీ, అలాగే వారి వైఫ్, వాళ్ళ పిల్లలు అందరూ కూడా దీన్ని ఎంత తొందరగా అందరూ కలిసికట్టుగా బయటకు వచ్చేదానికి ప్రయత్నిస్తారని ఆశాభావం వ్యక్తపరుస్తా ఉన్నా. అయినా చాలా పెద్ద విషయం, అంత తొందరగా అయ్యేది కాదు. అయినా కూడా ఇటువంటివి ఇప్పటికి చూసాం, మన రాష్ట్రంలో కూడా చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అవటం అనేది చాలా విచారించగలిగిన విషయం. దీని నుంచి వారికి ప్రగాఢ సానుభూతి వెలువరుస్తూ ఉన్నాను. సో సుప్రియా సూలే మీకు తెలుసు, మీరు ఆమెతో మాట్లాడుతుంటారు. ఈ ఎన్సీపీలో ఏదైతే సంక్షోభం వచ్చినప్పుడు అజిత్ పవార్ తన వర్గాన్ని తీసుకెళ్లి ఎన్సీపీ పార్టీ నాదే అంటూ కూడా ఆయన క్లెయిమ్ చేయడం జరిగింది. అప్పుడు ఎన్సీపీ అజిత్ పవార్ గురించి సుప్రియా సూలే కానీ ఆ పార్టీ నేతలకు సంబంధించి కానీ ఏమైనా చెప్పారా మీకు? ఎప్పుడు కూడా అంటే మనం చూస్తుంటాం, పాలిటిక్స్ అంటే ఏదో ఎప్పుడు ఒకళ్ళు దూషించుకోవటం అన్నట్లు అనుకుంటాం బయట నుంచి చూసేటప్పుడు. అలా ఉండదు. ఒక విభేదాలు వచ్చి బయటికి వెళ్ళినా కానీ ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఒకసారి కూడా పొలిటికల్గా ఎగనెస్ట్గా వెళ్ళారే కానీ ఎప్పుడు కూడా ఒకసారి కూడా తప్పుగా కానీ దూషించిన విధంగా కానీ మాట్లాడిన దాఖలైతే నేను ఎప్పుడు చూడలేదు. పార్లమెంట్లో కానీ బయట కానీ ఎప్పుడు కూడా చూడలేదు. ఫ్యామిలీ బాండేజ్ అలానే ఉంది వాళ్ళ మధ్య. మొన్న కూడా మీరు చూస్తుంటారు, ప్రతి ఫంక్షన్కి కూడా దివాళీకి ప్రతిసారి కలుస్తుంటారు. అందరూ ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర కూర్చొని ఒక దగ్గర చేయటం అనేది మనం అందరం కూడా చూస్తుంటాం. కాబట్టి పాలిటిక్స్ అనేది ఒకటి, దాని తర్వాత ఫ్యామిలీ బాండేజ్ అనేది ఒకటి. అది చాలా క్లియర్గా ప్రతిసారి కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం ఇటీవల ముంబైలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా చూసిన ఎన్సీపీ, అదేవిధంగా శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గం ఒకటయ్యాయి, మళ్ళీ ఎన్సీపీ కలవబోతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరగటం అనేది ఎలా చూస్తారు? అవును, మొన్న పూణే మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ, మిగతా బాంబే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఇద్దరు కలిసి కూడా పోటీ చేయడం జరిగింది. అందరూ భావించారు కలిసిపోతూ ఉన్నారు అనేది కూడా ఒక భావన కలిగించడం జరిగింది. అయితే సరే, ఇప్పుడు పాలిటిక్స్ దాని గురించి మాట్లాడటం కానీ అంటే కూడా మనిషి చనిపోవటం, ఒక లాంగ్ సర్వింగ్ పొలిటీషియన్. ఆ ప్రాంతంలో నేను వెళ్ళాను, బారామతి నేను వెళ్ళి చూసి వచ్చాను. ఒక 3-4 డేస్ అక్కడ టైం కూడా స్పెండ్ చేశాను నేను. ఏ విధంగా శరద్ పవార్ గారు డెవలప్ చేశారు, అగ్రికల్చర్గా ఏ విధంగా చేశారు, అలాగే యానిమల్ హస్బెండరీలో పాడి రైతులకి ఏ విధంగా డెవలప్ చేశారు అనేది నేను ఒక 3 రోజులు అక్కడ తిరగటం జరిగింది, స్టడీ కోసం వెళ్ళటం జరిగింది. అప్పుడు అజిత్ పవార్ గారు కూడా మమ్మల్ని యాక్చువల్లీ తీసుకుని వెళ్ళి తిప్పడం కూడా జరిగింది ఒక 4 years బ్యాక్. ఇది ఇలా చేసాము, ఈ విధంగా రైతులకు కానీ అక్కడ ఉన్న షుగర్ కేన్ ఫార్మర్స్కి కానీ వీళ్ళందరికీ కూడా వారి శరద్ పవార్ గారు కానీ అజిత్ పవార్ గారు కానీ ఇలా మేము దగ్గరగా పనిచేస్తూ ఉన్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది చూసిన తర్వాత అంతా ఆ ప్రాంతానికి చేసిన వ్యక్తుల్లో ఒకరైన అజిత్ పవార్ గారు ఇలా మరణించడం అనేది చాలా బాధాకరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మీదుర్గ, ఇది మొత్తానికైతే అజిత్ పవార్ మరణం అన్నది మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక విషాద ఘటన అనే చెప్పొచ్చు. ఎన్సీపీకి ముఖ్యంగా శరద్ పవార్కి, ఆయన కుటుంబ సభ్యులు మేనల్లుడు అవుతారు శరద్ పవార్కి, అదేవిధంగా సుప్రియా సూలే ఇప్పుడు తన రిలేటివ్. సో మొత్తానికైతే ఎన్సీపీకి సంబంధించి ఇది ఒక విషాదకరమైనటువంటి వార్త.
దీని నుంచి త్వరగా బయటపడాలని ఆశిస్తున్నామంటూ టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయ చెప్తున్నారు. ఈరోజు జరిగినటువంటి అంటే బారామతికి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరగటం, ఈ చార్టర్డ్ ఫ్లైట్ జరగటం, తర్వాత అందులో ఉన్నటువంటి 5గురు మరణించడం పట్ల మహారాష్ట్రకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, అక్రాస్ ఆల్ పార్టీస్ నేతలు ఈ యొక్క దీన్ని సంతాపం తెలియజేస్తున్నారు. ఎన్సీపీ శరద్ పవార్ తర్వాత ఆ పార్టీలో అజిత్ పవార్కి అంత పేరు వచ్చింది. మొదట ప్రఫుల్ పటేల్, గతంలో ఏదైతే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ప్రఫుల్ పటేల్ శరద్ పవార్కి లెఫ్టినెంట్గా ఉండేవారు. ఆ తర్వాత అజిత్ పవార్ ఆ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. అజిత్ పవార్ అక్కడ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. శరద్ పవార్ మొదట ఏదైతే శివసేన అదేవిధంగా కాంగ్రెస్ వీళ్ళందరితో కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఆ పార్టీతో కాదు బీజేపీతో కలిసి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆయనతో విభేదించినటువంటి నేత. నిజానికి మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ని ఢీకొనాలంటే ఎవరు కూడా సాహసం చేయనటువంటి పరిస్థితి. శరద్ పవార్ని ఎవరు కూడా ఇంతవరకు కూడా వ్యక్తిగతంగా ఎవరు కూడా దూషించలేదు. ఆయనతో ఎదురుగా కూర్చొని కూడా మాట్లాడేంత